SS9 న్యూస్కు స్వాగతం. ఈ నెల 28న విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభను విజయవంతం చేయండి, వామపక్షాల పార్టీల పిలుపు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వామపక్షాల సమావేశంలో సిపిఎం పార్టీ కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్య, సిపిఐఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి సుధాకర్ హాజరై మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలను అమలుపరచడంలో భాగంగా విద్యుత్ ఛార్జీలను పెంచడానికి నిర్ణయించడంతో ఛార్జీలు పెంపుదలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 100 రోజుల పైన వివిధ ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగిందని, వేలాది మంది పోరాటంలో కేసులు పాలైన వందలాది మంది జైల్లో మగ్గడం జరిగింది. అంతిమంగా 2000 సంవత్సరం ఆగస్టు 28న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం వామపక్ష పార్టీల నాయకుల, కార్యకర్తలపైన, ప్రజలపైన బాష్పవాయు గోళీలను ఉపయోగించడంతో పాటు కాల్పులు జరపడం జరిగింది. ఈ సందర్భంగా వందలాది మంది గాయాల పాలై ఆసుపత్రిలో చేరారని, నాటి నుండి నేటి వరకు విద్యుత్ ఛార్జీల పెంపుదల పట్ల ప్రభుత్వాలు అడుగు వేయటానికి ఆ పోరాటం ద్వారా ఒడ్డుపడ్డారని వారు అన్నారు. విద్యుత్ అమరవీరులు 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ నెల 28న ధర్నా చౌక్లో పీళ్ల సంస్కరణ దినోత్సవం నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో జరిగినటువంటి పోరాటంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 100 రోజులకు పైగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచడం కోసం నిర్ణయించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ పోరాటం జరిగింది. అంతిమంగా ఆగస్టు 28వ తేదీ 2000 సంవత్సరంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం వెళ్ళినటువంటి ప్రజలపైన, వామపక్ష పార్టీల కార్యకర్తలపైన దాష్టికాన్ని ప్రదర్శించి అనేక మందిని గాయపరచడం జరిగింది. ఈ పోరాటంలో 4 విద్యుత్ అమరవీరులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఏదైతే 25 సంవత్సరాలు గడిచిన సందర్భంలో ఈ నెల 28వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ విద్యుత్ అమరవీరుల సంస్మరణని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. 28వ తేదీ ఈ నెల ఏదైతే ధర్నా చౌక్లో జరిగేటువంటి విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి వామపక్ష పార్టీల శ్రేయోభిలాషులు, ప్రజాతంత్రవాదులు హాజరై నివాళులు అర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, నగర నాయకులు కటారి రాములు, సిపిఐ నాయకులు గంగాధర్, రంజిత్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.